హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డైవర్జెన్స్ మరియు కర్ల్ ఓకే డైవర్జెన్స్ మరియు కర్ల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఫిజికల్గా మనం దీని గురించి తెలుసుకుందాం. అలాగే గాస్ డైవర్జెన్స్ మరియు స్టోక్స్ థియరమ్స్ కోసం కూడా నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్ డైవర్జెన్స్ కోసం మాట్లాడదాం. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్జెన్స్. సపోజ్ నేను ఇక్కడ ఒక వెక్టర్ ఫీల్డ్ ఏ బార్ అని తీసుకున్నాను. సో ఈ వెక్టర్ ఏ బార్ యొక్క డైవర్జెన్స్ ఏమవుతుంది? డెల్ డాట్ ఏ బార్ అవుతుంది. ఓకే, సపోజ్ ఈ డెల్ డాట్ ఏ బార్ వాల్యూ 0 అయింది అనుకోండి. అప్పుడు మనం ఈ వెక్టర్ ఫీల్డ్ ఏ బార్ ని సోలెనాయిడల్ అంటారు. సోలెనాయిడల్ ఓకే, సోలెనాయిడల్ వెక్టర్ ఫీల్డ్. ఓకే, అలాగే డెల్ డాట్ ఏ బార్ is not equal to 0 అంటే ఇక్కడ వెక్టర్ ఏ బార్ అనేది డైవర్జెంట్ ఆర్ కన్వర్జెంట్. ఓకే, డైవర్జెంట్ ఫీల్డ్ అంటారు. ఓకే, ఆర్ కన్వర్జెంట్. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి సపోజ్ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఫిజికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ ఈస్ కాల్డ్ సోలెనాయిడల్. అలాగే డెల్ డాట్ ఏ బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 then it is divergent or convergent. The next one, curl. సపోజ్ ఇక్కడ ఏ బార్ అనే వెక్టర్ ఫీల్డ్ తీసుకున్నాను. దీని యొక్క కర్ల్ అనేది మనం డెల్ క్రాస్ ఏ బార్ గా డిఫైన్ చేస్తాం. సపోజ్ డెల్ క్రాస్ ఏ బార్ అనేది 0 అయింది అనుకోండి. అప్పుడు ఏ బార్ వెక్టర్ ఫీల్డ్ ని మనం ఇర్రొటేషనల్ అంటారు. ఇర్రొటేషనల్. అలాగే if it is not equal to 0, del cross a bar is not equal to 0, then we call it as rotational vector field. Suppose ఇక్కడ a bar equal to f bar అంటే ఇక్కడ ఫోర్స్ తీసుకుంటే del cross a bar అనేది ఈక్వల్ టు del cross f bar ఈక్వల్ టు 0 అయితే మనం f bar అనేది ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇట్ ఈస్ కాల్డ్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, సో కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది ఎప్పుడు అని చెప్తాం? డెల్ క్రాస్ ఎఫ్ కర్ల్ అనేది 0 అయితే అప్పుడు ఆ ఫోర్స్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ ఫీల్డ్ అవుతుంది. సపోజ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ వి కాల్ ఇట్ as ఎఫ్ బార్ ఈస్ నాన్ కన్జర్వేటివ్. ఓకే, అయితే ఇర్రొటేషనల్ అవ్వచ్చు. ఇక్కడ ఫోర్స్ విషయంలో తీసుకుంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. కన్జర్వేటివ్ ఫీల్డ్ అని కూడా అంటారు. కన్జర్వేటివ్. సో దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఫిజికల్ గా మనం ఈ కర్ల్ అలాగే డైవర్జెంట్ ఏ విధంగా రిప్రజెంట్ చేద్దామో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను కొన్ని వెక్టర్ ఫీల్డ్స్ తీసుకున్నాను. ఈ వెక్టర్ ఫీల్డ్స్ డిఫరెంట్ కేసెస్ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ కేసు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ ఈస్ కాల్డ్ సోలెనాయిడల్. అలాగే డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రొటేషనల్. అలాగే డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సోలెనాయిడల్. ఓకే, అలాగే డెల్ క్రాస్ ఏ బార్ అనేది ఈక్వల్ టు 0 అయితే ఇర్రొటేషనల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇర్రొటేషనల్. ఓకే, అలాగే డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 అయితే we call it as solenoidal. అలాగే డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే రొటేషనల్. అలాగే డెల్ డాట్ ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 we call it as neither solenoidal. ఓకే, అలాగే డెల్ క్రాస్ ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే irrotational. ఓకే, not irrotational, that means rotational. Okay, this is called rotational. This is non-solenoidal.
అయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ డయాగ్రామ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ డాట్ ఏ బార్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకు ఇక్కడ ఆహ్, ఆ వెక్టార్ ఫీల్డ్‌లో మనకి ఎటువంటి సింక్ అలాగే సోర్సెస్ అనేవి ఉండవు. ఓకేనా? ఇక్కడ రాస్తాను. If del dot A is equal to 0, then there are no sink or sources. Okay, there are no sink and source. సింక్ అంటే ఇక్కడ ఈ వెక్టర్ ఫీల్డ్ అనేది ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలి. అలాగే సోర్స్ అంటే ఆ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఆ పాయింట్ నుంచి అవుట్వర్డ్ బయటికి రావాలి. ఓకేనా? సో ఇక్కడ డెల్ డాట్ ఏ ఈక్వల్ టు 0 అయితే మనకి అక్కడ సింక్ కానీ సోర్స్ కానీ ఉండవు. అంటే సోలనాయిడల్ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదు, ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇలా కంటిన్యూస్‌గా చూపిస్తున్నాం. అందువల్ల ఇట్ ఈస్ సోలనాయిడల్ అంటారు. అలాగే ఇక్కడ ఈ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడ ట్విస్ట్ అవ్వట్లేదు, బెండ్ అవ్వట్లేదు, సర్క్యులేట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఇర్రోటేషనల్. అలాగే ఇక్కడ ఈ పొజిషన్‌లో ఇక్కడ నుంచి వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి అవుట్‌వర్డ్ వస్తున్నాయి. అంటే ఇది సోర్స్ అవుతుంది ఈ పర్టిక్యులర్ కేస్‌లో. అంటే డెల్ డాట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఈ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడ ట్విస్ట్ అవ్వట్లేదు, సర్క్యులేట్ అవ్వట్లేదు, రొటేట్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఇర్రోటేషనల్. అలాగే ఇక్కడ ఈ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎక్కడ సోర్స్ లేవు, సింక్ లేవు. ఈ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి లూప్. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదు, ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇన్ఫైనైట్ గా సర్క్యులేట్ అవుతున్నాయి ఇక్కడ. అందువల్ల ఇది సోలనాయిడల్ అవుతుంది. అలాగే రొటేట్ అవుతున్నారు కాబట్టి రొటేషనల్. అంటే డెల్ క్రాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ వెక్టర్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తున్నాయి. ఓకే, ఇలా బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు సోర్స్ ఉంది. అలాగే ఇవి సర్క్యులేట్ అవుతున్నాయి, రొటేట్ అవుతున్నాయి. అందువల్ల ఇట్ ఈస్ రొటేషనల్ యాజ్ వెల్ యాజ్ నాన్ సోలనాయిడల్. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ కేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ చార్జ్ ఫ్రీ రీజన్. ఇక్కడ చార్జ్ ఫ్రీ రీజన్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా ప్యారలల్ గా ఉంటాయి. ఇక్కడ ఏ చార్జెస్ కూడా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎక్స్ట్రా ఏ చార్జ్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ప్యారలల్ ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నారు అనుకోండి. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ద పాయింట్ ఛార్జ్ ఈస్ will act as a source. Electric field in a charged free region. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ కేసుకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పొజిషన్లో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఒక కరెంట్ క్యారింగ్ వైర్ తీసుకుంటే అరౌండ్ దట్ కరెంట్ క్యారింగ్ వైర్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కోసెంట్రిక్ విత్ దిస్ పాయింట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బి సర్క్యులేట్, రొటేట్ అవుతాయి. సో అక్కడ a steady magnetic field in a current carrying conductor is solenoidal and rotational. Solenoidal ఇక్కడ solenoidal అంటే డైవర్జెంట్ అనేది ఇక్కడ లేదు. ఐ మీన్ సోర్స్ అలాగే సింక్ లేదు ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ ఈ వెక్టర్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతున్నాయి. ఓకే, అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ చార్జ్డ్ ఫ్రీ రీజియన్ విత్ టైమ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్జెన్స్ అండ్ కర్ల్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు గాస్ డైవర్జెన్స్ థియరం అలాగే స్టోక్స్ థియరం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థియరం. ఇంతకుముందు మనం లైన్ ఇంటిగ్రల్ కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థియరం, స్టోక్స్ థియరం.
స్టోక్స్ థియరం ఏం చేస్తుందంటే లైన్ ఇంటిగ్రల్ని మనం సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేయడం కోసం మనం స్టోక్స్ థియరం ఉపయోగిస్తాం. అలాగే గాస్ డైవర్జెన్స్ థియరం దేనికోసం యూజ్ చేస్తామంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ఇక్కడ ఈ రిలేషన్స్ ఏంటో ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోక్స్ థియరంలో ఇంటిగ్రల్ a bar డాట్ dr bar. ఇక్కడ ఏదో ఒక కర్వ్ తీసుకున్నాను. అరౌండ్ దిస్ కర్వ్ నాకు ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ dr bar అనేది స్మాల్ వెక్టర్ ఎలిమెంట్ తీసుకున్నాను, లీనియర్ ఎలిమెంట్ తీసుకుంటే ఇప్పుడు అరౌండ్ దిస్ కర్వ్ అలాంగ్ దిస్ కర్వ్ నాకు ఏంటి కావాలంటే ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ కావాలి. సో దీన్ని సింపుల్ గా మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్లో డెల్ క్రాస్ ఏ బార్ డాట్ డిఎస్ బార్, డెల్ క్రాస్ ఏ బార్ డిఎస్ బార్ అరౌండ్ దిస్ కర్వ్. ఇక్కడ ఈ సర్ఫేస్ పైన స్మాల్ ఏరియా ఎలిమెంట్ డిఎస్ బార్ తీసుకుంటే ఇప్పుడు డెల్ క్రాస్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేసి మనం ఈ ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చేది. అలాగే ఈ ఇంటిగ్రేషన్ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. సో స్టోక్స్ థియరం ఏం చెప్తుంది, లైన్ ఇంటిగ్రల్ ని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కర్ల్ అనేది మనం అప్లై చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వెక్టర్ డాట్ ప్రొడక్ట్. సో మొత్తం స్కేలర్ వస్తుంది. అలాగే దిస్ ఈజ్ ఎ వెక్టర్ డాట్ ప్రొడక్ట్, మొత్తం స్కేలర్ వస్తుంది, బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థియరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఉంది అరౌండ్ ఏ సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే బై అప్లైయింగ్ డైవర్జెన్స్ డెల్ డాట్ ఏ బార్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెక్టర్ డాట్ ప్రొడక్ట్ అంటే మొత్తం స్కేలర్ వస్తుంది. అలాగే ఇక్కడ వెక్టర్ డాట్ ప్రొడక్ట్ స్కేలర్ వస్తుంది. సో స్కేలర్ ని మనం డాట్ ప్రొడక్ట్ కానీ స్కేలర్ ప్రొడక్ట్ అప్లై చేయలేం కాబట్టి ఇక్కడ సింపుల్ గా డివి రాసుకుంటే సరిపోతుంది. డాట్ కానీ క్రాస్ కానీ రాదు. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూమ్ ఎలిమెంట్. ఈ విధంగా మనం గాస్ డైవర్జెన్స్ థియరం, స్టోక్స్ థియరం ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు గేట్ అలాగే ఏపీసెట్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ లో వీటిపైన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ వీటి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్జెన్స్ అండ్ కర్ల్, అలాగే గాస్ డైవర్జెన్స్ థియరం, స్టోక్స్ థియరం ఇవి ఇంపార్టెంట్. సో ఇవి కంపల్సరీగా పర్ఫెక్ట్ గా నేర్చాలి. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మోడల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్ లో సాల్వ్ చేసాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈస్ ఫర్ ప్రెజెంట్ వీడియో.